హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే. ముఖ్యంగా ఆ రోజు నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నెహ్రూకు పిల్లలంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఈరోజు నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కూళ్ళందు కూడా. నెహ్రూ యొక్క ఉద్దేశం ఏమంటే ఈనాటి పౌరులు ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి రేపు సమాజం మంచి అభివృద్ధిలోకి రావాలంటే పిల్లలుగా మనము ఇప్పటి నుండి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని క్రమశిక్షణతో మంచి దేశాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో నెహ్రూ ఆ రోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఈరోజు నేషనల్ స్కూల్ నందు జిఎస్ఆర్ స్కూల్ నందు చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆటల పోటీలు పెట్టి వాళ్ళ మున్ముందు కూడా మంచి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగి వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కోరుకుంటున్న విద్యార్థులందరూ కూడా. కాబట్టి విద్యార్థులందరూ కూడా మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ది ఆల్ ది చిల్డ్రన్ who are studying in the different institutions. Thank you for all. స్కూల్ మన చిల్డ్రన్ డే సందర్భంగా నర్సరీ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు పిల్లలందరూ కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో గెలుపునటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. స్వెల్బీ టెస్ట్ కానీ అదే సందర్భంగా పిల్లలకు త్రోబాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. జిఎస్ఆర్ స్కూల్ నందు డివిజన్ వేడిగా దాదాపు 16 స్కూళ్ళ నుండి ఈ త్రోబాల్ దాంట్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో గెలుపొందినటువంటి మొదటి 4 స్థానాలను కూడా కప్పు బహరించడం జరిగింది. దాంతో పాటు మెడల్ కూడా బహరించడం జరిగింది. అందులో అన్ని స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వివిధ రకాల కేటగిరీ వైజ్ గా పిల్లలకు ఆటల పోటీలు పెట్టి గెలుపొందిన విద్యార్థులకు కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఏం కోరుకుంటున్నానంటే ఈ రోజు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భావితరాలకు అంటే మున్ముందు మీరు ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ కానీ మంచి ఎడ్యుకేషన్ కానీ సాయం చేసేటువంటి గుణము కానీ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందగలదు. లేకపోతే ఇప్పుడు పోటీ ప్రపంచంలో మనము భవిష్యత్తులో ఎదగడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి విద్యార్థి హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ తో ప్రతి క్లాస్ నందు కూడా తల్లిదండ్రులకు కానివ్వండి, అటు దేశానికి కానివ్వండి, అటు మన చుట్టూన్నటువంటి సమాజానికి కానివ్వండి మంచి పేరు రావాలంటే మన క్రమశిక్షణ, మన అభివృద్ధి, మన యొక్క సాయేటువంటి గుణము ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి అలవించుకుంటే భవిష్యత్తులో మంచి పౌరునిగా ఎదగడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రమశిక్షణతో కూడినటువంటి పౌరునిగా ఎదగాలని నా కోరిక. నా పేరు గోపాల్ రెడ్డి, నేషనల్ విద్యా సంస్థల అధినేత, నేషనల్ స్కూల్, జిఎస్ఆర్ఐ స్కూల్, నేషనల్ జూనియర్ కాలేజ్. Good morning everyone. This is Sai Meghna Reddy, daughter of G. Gopal Reddy. Here in our national school and GSR educational institutions, we celebrate Children's Day with a very grand event, starting with the lamping and also followed by the speeches from the judges. And the people here are very overwhelming regarding the celebrations. And then the children have very enjoyed, and we have followed by a culturals and then the prize distribution. For the sports we conducted for the Children's Day, and followed by we won as a champions in the throwball tournament. So the cup distribution, and we are ending with a small cultural note. And thank you for every teacher who have attended here, and for the children who enjoyed a lot. Thank you very much. My name is Lata. I am a 10th class teacher and also English assistant. On this occasion, we conducted Spell Bee program. Our children did a good job, and all from 1st to 5th class children, they got prizes, first, second prizes. Today on this occasion, we distributed them prizes. So once again, a happy Children's Day for all the children. I am Satya. I am school assistant in science department, national educational institutions and GSR educational institutions, and also we have a national junior college also. In 3 institutions today we have to celebrate Children's Day. We have very well
program conducted by the children. Sports and games in 9th standard girls and boys, they are participated slow cycling and running race. 8th class boys and girls, they are conducted throw ball and kabaddi. And for primary school students, they are conducted needle and thread, and also lemon and spoon and guna bags, and some different types of sports and games we are conducted, and distributes the prizes for encouraging the students in all programs. Thank you for this institutions to celebrate the Children's Day celebration. బాలల దినోత్సవము అందరికీ మా మేనేజ్మెంట్ తరఫున అందరికీ పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరము ఈ బాలల దినోత్సవం చాలా వైభవంగా మేము జరుపుకుంటాము. చాచా నెహ్రూ యొక్క బర్త్డే జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటాము. దీంట్లో చాలా మంది పిల్లలు అన్ని ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి పాల్గొని ప్రైజెస్ తీసుకున్నారు. సో ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటివి ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం ఇంకా వైభవంగా చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మా మేనేజ్మెంట్ చాలా ఇంకా చక్కగా చేస్తుందనేసి, ఇంకా బాగా జరుపుకుంటామనేసి అనుకుంటున్నాం మేము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం మా నేషనల్ స్కూల్ మరియు జిఎస్ఆర్ హై స్కూల్ నందు ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, దాంతోపాటు ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ప్రతి తరగతి విద్యార్థులకు విజేతలుగా నిలిచినటువంటి వారికి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రతి టీచర్ కూడా విద్యార్థులకు కొన్ని మంచి సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కిషోర్ ఫ్రమ్ జిఎస్ఆర్ అండ్ నేషనల్ స్కూల్ సైన్స్ టీచర్. ఈరోజు ఆదోని నేషనల్ స్కూల్ అండ్ జిఎస్ఆర్ స్కూల్ అండ్ నేషనల్ కాలేజీలో జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. ఈ యొక్క బాలల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా మా కరెస్పాండెంట్ శ్రీ గోపాల్ రెడ్డి సార్ గారు మరియు హెచ్ఎం విజయ్ కుమార్ సార్ గారు, గోపాల్ రెడ్డి సార్ గారి కుమార్తె మేఘన డాక్టర్ ఎంబీబీఎస్ ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఈరోజు చాలా మంది పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అట్లనే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి మా నేషనల్ స్కూల్ స్టాఫ్ కి మరియు జిఎస్ఆర్ స్కూల్ స్టాఫ్ కి మరియు జిఎస్ఆర్ స్కూల్ అధినేత్రి శ్రీమతి సత్యశ్రీ మేడం గారికి ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. అట్లనే పిల్లల్లో కూడా క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్రమశిక్షణ, డెడికేషన్, ఏకాగ్రతని అలవర్చుకోవాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుకుంటున్నాం సార్. ఇంతటితో దీన్ని ముగిస్తున్నాం సార్. నా పేరు శివరాజ్, నేషనల్ స్కూల్ ఇన్ఛార్జ్ సార్. అదేవిధంగా ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థులకు, తెలుగు వాళ్లకు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా మా నేషనల్ స్కూల్ మరియు జిఎస్ఆర్ స్కూల్ విద్యా సంస్థల నుండి మా అందరి స్టాఫ్ తరపు నుండి ఇక్కడ విచ్చేసిన శివానంద్ సార్ గారు, కిషోర్ సార్ గారు, రాయచోట్ సార్ గారు, అట్లనే లక్ష్మణ్ సార్ గారు తరపున, అట్లనే మా సంస్థ అధినేత అయినటువంటి గోపాల్ రెడ్డి సార్ గారి తరపున, అట్లనే విజయ్ కుమార్ సార్ గారి తరపున మేము బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ ప్రజాప్రతినిధులకు మరియు పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. నేషనల్ స్కూల్. శుభోదయం. నా పేరు శివానందరావు, ఇక్కడ నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా నేషనల్ స్కూల్ అండ్ జిఎస్ఆర్ స్కూల్ నేషనల్ కాలేజ్ తరఫున మనం జరుపుకున్నాము. సో కరెస్పాండెంట్ సార్ గోపాల్ రెడ్డి సార్ గారు, సత్యశ్రీ మేడం గారు అండ్ హెచ్ఎం సార్ విజయ్ కుమార్ సార్ గారు అండ్ మేఘనారెడ్డి గారు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం జరుపుకున్నాము. అంతేకాకుండా పిల్లలందరూ గేమ్స్ లో పార్టిసిపేట్ అయినందుకు వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా సంతోషకరమైన దినోత్సవం. ఇది ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాను. పిల్లల్లో ఇలాగే ఉత్సాహము, ఏకాగ్రత, చదువు పట్ల శ్రద్ధ అన్ని పెరగాలని కోరుకుంటూ, ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆదోని స్కూల్
పిల్లలందరికీ మన దేశంలో ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లలకి బాలల దినోత్సవం శుభాకాంక్షలు మా నేషనల్ స్కూల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.